లెట్ మీ టెల్ యూ స్టోరీ ఆఫ్ పెప్పర్ ఫ్రై. ఎప్పటికప్పుడు ఫర్నిచర్ అనేది ఇండియాలో చాలా ర్యాపిడ్ గ్రోయింగ్ బిజినెస్గా మారింది. భారతదేశంలో ఫర్నిచర్ కామర్స్ అంటే ఒకే ఒక్క పేరు వినిపించేది, అదే పెప్పర్ ఫ్రై. ఆన్లైనే కాకుండా ఆఫ్లైన్లో కూడా వీళ్ళకి చాలా షోరూమ్స్ ఉన్నాయి. ఫర్నిచర్ అంటేనే పెప్పర్ ఫ్రై అనే స్థాయికి వచ్చేసింది. కానీ ఈ రోజు అదే స్టార్టప్ డిస్ట్రక్టివ్ మోడ్లోకి వెళ్ళిపోయింది. దాని ఉనికిని చాటుకోవడానికి కూడా చాలా కష్టపడుతుంది. దీనికి గల ఒక 5 రీజన్స్ మనం తెలుసుకుందాం. మొదటి రీజన్ మోడల్ లోపం. ఫర్నిచర్ బిజినెస్లో సక్సెస్ కావాలి అంటే ఫుల్ స్టాక్ మోడల్ని మనం అనుసరించాలి. అంటే నథింగ్ బట్ మెటీరియల్ సోర్సింగ్ దగ్గర నుంచి అసెంబుల్ వరకు మన కంట్రోల్లోనే ఉండాలి. అలాగే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ప్రెజెన్స్. పెప్పర్ ఫ్రై మొదటి నుంచి కూడా ఈ విషయాల్లో లోపం అంటే విఫలమైంది. వాళ్ళ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఎక్కువగా బయట నుంచి సప్లై అవటం వల్ల సర్వీసింగ్ టీమ్కి కొంచెం కూడా డీటెయిల్ నాలెడ్జ్ ఉండేది కాదు ఆ ప్రొడక్ట్స్ పైన. రెండో సమస్య ఏంటి అంటే ఖర్చుల పర్వతం. పెప్పర్ ఫ్రై అగ్రెసివ్గా ఆఫ్లైన్ స్టూడియోస్ ఓపెన్ చేసింది. 2023 ఇయర్ నాటికి ఆల్మోస్ట్ వాళ్ళకి 200 అవుట్లెట్స్ ఉన్నాయి. కానీ వాటిల్లో చాలా అవుట్లెట్స్ ప్రీమియం ఏరియాల్లో ఉన్నాయి. దానివల్ల భారీ రెంటల్ ఖర్చులు, స్టాఫ్ ట్రైనింగ్, మార్కెటింగ్ ఇలా అన్నీ కూడా కంపెనీ మీద అధిక భారాన్ని చూపించాయి. దానికి తోడు అప్పట్లో సెలబ్రిటీ యాడ్స్, సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్తో చాలా క్యాంపెయిన్స్ చేశారు. కంపెనీ మార్కెటింగ్ ఖర్చులను అవి చాలా బాగా పెంచాయి. ఫైనాన్షియల్ ఇయర్ 2020లో ఎక్స్పెండిచర్ 458 కోట్లు ఉండగా దాంట్లో 130 crores కేవలం మార్కెటింగ్కే అయినాయి. అయితే రెవెన్యూ కేవలం వాళ్ళకి వచ్చింది 247 crores మాత్రమే. ఇప్పుడు మూడో సమస్య చూద్దాం. దట్ ఈస్ నథింగ్ బట్ ప్రీమియం ప్రెస్సింగ్. భారత్ మార్కెట్లో చాలా వరకు కస్టమర్స్ అందరూ కూడా ప్రైస్ సెన్సిటివ్ మోడల్ని ఫాలో అవుతారు. అంటే కస్టమర్లు ఫర్నిచర్ కొనుగోలు చేసేటప్పుడు చాలా రీసెర్చ్ చేస్తారు. వేక్ ఫిట్, ఐకియా లాంటి ప్లేయర్లు తక్కువ ధరలో మంచి క్వాలిటీ మెటీరియల్ ఇస్తుంటే పెప్పర్ ఫ్రై మాత్రం ఓవర్ ప్రైస్డ్ అనిపించింది. అదే కాకుండా వాళ్ళ వుడ్ వచ్చేసి కంప్రెస్డ్ వుడ్, ఇంజనీర్డ్ వుడ్ లాగా అనిపించడం వల్ల కస్టమర్లకి కాన్ఫిడెన్స్ పోయింది. ఇప్పుడు నాలుగో సమస్య ఏంటి అంటే కోర్ బిజినెస్ తప్పిపోవటం. అంటే నథింగ్ బట్ ఫర్నిచర్కి బదులుగా పెప్పర్ ఫ్రై ఎక్కువ దాని దృష్టి అంతా కూడా హోమ్ డెకార్ మీద పెట్టేది. అది రెవెన్యూలో 60% తీసుకొచ్చినా కూడా యావరేజ్ ఆర్డర్ వాల్యూ పడిపోయింది. కస్టమర్లు ఫర్నిచర్ కోసం వచ్చినప్పుడు డెకార్ని యాడ్ చేసేవాళ్ళు, కానీ డెకార్ కోసం వస్తే ఫర్నిచర్ కొనేవాళ్ళు కాదు. మొత్తానికి హై బర్న్ రేట్, ఇంపోర్ట్ మీద ఆధారపడటం, ప్రీమియం ప్రెస్సింగ్ అండ్ స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇవన్నీ కూడా పెప్పర్ ఫ్రైని చాలా దెబ్బతీసాయి. ఒకప్పుడు ఐపీఓ కలలు కన్న స్టార్టప్ ఇప్పుడు దాని ఉనికిని చాటుకోవడానికి చాలా కష్టపడుతుంది. ఇలాంటి పరిస్థితులు కేవలం పెప్పర్ ఫ్రైకి మాత్రమే కాదు. దేర్ ఆర్ అదర్ 2 కంపెనీస్. అర్బన్ లాడర్, రిలయన్స్ 180 కోట్లకి ఈ కంపెనీని కొనేసింది. కానీ దీని మార్కెట్ వాల్యూ అప్పట్లో 800 కోట్లు ఉండేది. ఫ్యాబ్ ఫర్నిష్ ఈ కంపెనీని ఫ్యూచర్ గ్రూప్ 15 కోట్లకే కొనేసింది. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి అంటే స్టార్టప్లో కేవలం మార్కెటింగ్ లేదా సెలబ్రిటీ ఫేస్ ఒక్కటే కాదు, బలమైన బిజినెస్ మోడల్ ఉండాలి, ఖర్చులు కంట్రోల్ చేసుకోగలగాలి, అలాగే సరైన ప్రెజెన్స్ ఉండాలి.